భారత్ దెబ్బతో మాల్దీవులకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందా? భారత్ ఇచ్చిన బాయ్కాట్ పిలుపుతో పర్యాటక రంగం కుదేలై మాల్దీవులు అల్లాడుతోందా? రానున్న రోజుల్లో మాల్దీవుల పరిస్థితి మరింత దిగజారబోతోందా? చైనాను చూసుకుని భారత్తో మాల్దీవుల సంబంధాలను దెబ్బతీసేందుకు శక్తి వంచన లేకుండా శ్రమిస్తున్న మహ్మద్ మైజు తగిన మూల్యం చెల్లించుకోబోతున్నారా? మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకపోసుకున్న చందంగా మారిన మైజు చర్యలతో మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరబోతోందా? మాజీ అధ్యక్షుడు ఇతర నిపుణుల మాట విని ఇప్పటికైనా మైజు జాగ్రత్త పడకపోతే మాల్దీవులు మరో శ్రీలంక అయ్యే అవకాశం ఉందా? అవుననే అనిపిస్తోంది తాజా పరిస్థితులు చూస్తుంటే. అద్భుతమైన బీచ్లు, ప్రకృతి అందాలకు నిలయంగా ఉండే మాల్దీవులు ఒకప్పుడు భారత్కు మిత్రదేశం. మన పర్యాటకులు ఎక్కువగా వెళ్లే దేశం. అసలు కొన్నేళ్లుగా సినిమా సెలబ్రిటీలకు బెస్ట్ డెస్టినేషన్ స్పాట్ గా ఉంది. హీరోలు, హీరోయిన్లు మాల్దీవుల రీసార్చ్లు, బీచ్ల్లో దిగిన ఫోటోలతో సోషల్ మీడియా నిండిపోయేది. మాల్దీవుల పర్యాటకం ప్రమోషన్ కు మన దేశమే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. 2023 డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఆ దేశ టూరిజం మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో ఉండేది. ఆర్థిక, రక్షణ రంగాల్లో భారత్ మాల్దీవులకు పెద్దన్నలా సాయం చేసేది, అన్ని విధాలా అండగా నిలిచేది. మాల్దీవుల మనుగడలో ఇంతలా భాగమవుతున్న భారత్ విషయంలో ఆ దేశం ఎలా వ్యవహరించాలి? ఎంత కృతజ్ఞతతో నడుచుకోవాలి? ఇంకెంతలా గౌరవించాలి? గతంలో మనకు మాల్దీవులకు మధ్య అంతా బాగానే ఉండేది. పొరుగు దేశంగా, పెద్ద దేశంగా, మిత్ర దేశంగా ఉన్న భారత్తో మాల్దీవులు ఎంతో స్నేహంగా, జాగ్రత్తగా ఉండేది. ఆ దేశానికి కొత్తగా అధ్యక్షులు అయిన వాళ్ళెవ్వరైనా ముందుగా భారత్లోనే పర్యటించేవారంటే రెండు దేశాల మధ్య బంధం ఎంత బలంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ మహ్మద్ మైజు మాల్దీవుల అధ్యక్షుడైన తర్వాత అంతా మారిపోయింది. భారత్ను వ్యతిరేకించడం, మనతో నిరంతరం గొడవలు పెట్టుకునే చైనాకు విశ్వాసంగా ఉండడం, చైనాకు వీలైనంత దగ్గరగా ఉండడాన్ని మాల్దీవుల విదేశాంగ విధానంగా మార్చేందుకు మైజు ప్రయత్నాలు ప్రారంభించారు. మనకు దూరం జరగడం ద్వారా దేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ గుర్తింపు పొందడమే మైజు లక్ష్యాలుగా మారిపోయాయి. మాల్దీవుల్లో ఉన్న భారత సైనికులు మే 10 లోపు వెళ్లిపోవాలని మైజు ఆదేశించారు. 2 నెలల పాటు జరిగే ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. సైనికుల రూపంలోనూ, సాధారణ దుస్తుల్లోనూ భారతీయులు మాల్దీవుల్లో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. చైనాలో పర్యటించారు. ఆ దేశంతో ఆయుధ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇంతవరకు భారత్ పర్యటనకు రాలేదు. అంటే చైనాతో స్నేహమే తమకు ప్రధానమన్న సంకేతాలు పంపిస్తున్నారు. పర్యాటకంతో పాటు అన్ని విషయాల్లోనూ మనపై ఆధారపడే మాల్దీవుల వైఖరి గమనించిన తర్వాత ప్రధాని ఆ దేశానికి ఓ ఝలకిచ్చారు. ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్లో ప్రధాని పర్యటించారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక్కడి నుంచే మాల్దీవుల పతనం ప్రారంభమైంది. ప్రధాని లక్షద్వీప్ పర్యటన ఉద్దేశం అందరికన్నా ముందుగా అర్థమైంది మాల్దీవుల ప్రభుత్వానికి. అందుకే ఆ దేశ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ప్రధానిపై అక్కసు వెళ్లగక్కింది. లక్షద్వీప్ పర్యటనపై అవాకులు చెవాకులు మాట్లాడారు మంత్రులు. నోటికి పని చెప్పిన మంత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంకా జరుగుతూనే ఉంది. ప్రధాని మోదీపై మాల్దీవుల నేతలు చేసిన విమర్శలను భారతీయులు సీరియస్ గా తీసుకున్నారు. బాయ్కాట్ మాల్దీవుల నినాదంతో సోషల్ మీడియా ఊగిపోయింది. వ్యక్తుల నుంచి పర్యాటక స్థలాల దాకా అందరూ మాల్దీవుల తిక్క కుదిర్చేందుకు పోటీ పడ్డారు. అప్పటికే తలపెట్టిన పర్యటనలను కూడా రద్దు చేసుకున్నారు. దీంతో మాల్దీవుల పర్యాటక రంగం పెను కుదుపునకు లోనైంది. భారత్ అమలు చేస్తున్న బాయ్కాట్ పిలుపుతో ఆ దేశానికి వెళ్లే మన పర్యాటకుల సంఖ్య భారీగా పడిపోయింది. ఒకప్పుడు మాల్దీవుల పర్యాటక మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ వివాదం మొదలైన 3 వారాలకే 5వ స్థానంలో నిలిచింది. 28,000 మంది పర్యాటకులతో ఈ నెల ప్రారంభంలో 6వ స్థానంలో ఉంది.
భారత్ నుంచి వచ్చే ఆదాయాన్ని మాల్దీవులు ఎంతగా కోల్పోయిందో ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ అదే అంటున్నారు. భారత్ పిలుపునిచ్చిన బాయ్కాట్ దెబ్బ మాల్దీవులకు గట్టిగా తగిలిందని, పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. I want to say the people of the Maldives are sorry. We are sorry that this has happened. Indian people, we want Indian people to come on their holidays to the Maldives, and there will not be any effect on any change in our hospitality. భారత్ కు మహ్మద్ నషీద్ క్షమాపణలు చెప్పారు. తమ ఆతిథ్యంలో ఎలాంటి తేడాలు ఉండవని, భారత పర్యాటకులంతా మాల్దీవులకు రావాలని కోరారు. భారత్ మాల్దీవుల సంబంధాలు సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు. మాజీ అధ్యక్షులు, ఇతర నేతలంతా ఇలా దేశానికి కలిగిన నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ప్రయత్నిస్తూ ఉంటే, ప్రస్తుత అధ్యక్షుడు మైజు వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. దేశం ఏమైపోయినా పర్వాలేదు కానీ తన వ్యక్తిగత ఎజెండా అమలే ముఖ్యమన్న తరహాలో ముందుకెళ్తున్నారు. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకుంటూ మాల్దీవులు మరో శ్రీలంకలా మారడానికి వేగంగా పడుతున్న అడుగులను అర్థం చేసుకోలేకపోతున్నారు. చైనా మొదట అభివృద్ధిని ఎరగా వేస్తుంది. చెప్పిన మాటలు వినేలా ప్రలోభ పెడుతుంది. అప్పులిచ్చి ఆకట్టుకుంటుంది. వడ్డీల భారంతో కుదేరు చేస్తుంది. చివరకు తన చెప్పు చేతల్లోకి తెచ్చుకుంటుంది. ఒకప్పుడు మనకు మిత్ర దేశంగా ఉండే శ్రీలంకనైనా, శత్రు దేశంగా ఉండే పాకిస్తాన్ అయినా చైనా అనుసరించిన నీతిదే. తెలిసి తెలియక శ్రీలంక ఆ ఉచ్చులో చిక్కుకుంటే, పొరుగు దేశాల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోకుండా మాల్దీవులు కల్లున్న గుడ్డితనంలా మారి డ్రాగన్ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోతుంది. అధ్యక్షుల విధానాల అవకతవకలు దేశానికి, ప్రజలకు ఏ గతిని పట్టిస్తాయనేది రాబోతున్న రోజుల్లో మాల్దీవులు నిదర్శనంగా నిలవబోతున్నాయి. మే 10 తర్వాత యూనిఫామ్లో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ భారత సైనికులెవరూ మాల్దీవుల్లో ఉండబోరంటూ ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ మైజు చెప్పిన మాటల వెనుక చైనా ఉందన్న సంగతి అందరికీ తెలుసు. విడతల వారీగా మాల్దీవుల్లో బలగాలను భారత్ ఉపసంహరించుకుంటోంది. ఇదే సమయంలో మాల్దీవుల విదేశాంగ విధానం అత్యంత వేగంగా చైనాకు అనుకూలంగా మారిపోతోంది. భారత్ కు అనుంగు మిత్ర దేశంగా ఉండే మాల్దీవులు ఇప్పుడు మన వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా మారేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. మాల్దీవులను ఈ దిశగా మళ్లించే ప్రయత్నాలు చైనా ఎప్పుడో మొదలుపెట్టింది. కొన్నేళ్లుగా మాల్దీవులకు చైనా లక్షల కోట్ల రుణాలిస్తోంది. ఆర్థిక, నిర్మాణ రంగాలకు భారీగా అప్పులు ఇచ్చి మాల్దీవులను కీలుబొమ్మగా మార్చుకునేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంది. ఈ వారం ప్రారంభంలో చైనా, మాల్దీవుల మధ్య సైనిక ఒప్పందం కూడా కుదిరింది. మాల్దీవుల రక్షణ శాఖ ఎలాంటి వివరాలు తెలియచేయనప్పటికీ అధునాతన ఆయుధాలను చైనా అందించనుందని ప్రచారం జరుగుతోంది. అలాగే గతంలో తమ సైన్యానికి భారత్, అమెరికాతో శిక్షణ ఇప్పించుకునే మాల్దీవులు ఇప్పుడు చైనాతో ఆ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే చైనాతో మాల్దీవులు కుదుర్చుకున్న ఆ రక్షణ ఒప్పందం భారత్కు తీవ్ర ఆందోళన కలిగించే అంశం. చైనాతో ఒప్పందం తర్వాత టర్కీ నుంచి మాల్దీవులు డ్రోన్లు కొనుగోలు చేస్తున్న వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఎన్ని డ్రోన్లు కొనుగోలు చేసిందో చెప్పలేదు కానీ వచ్చే వారం నుంచి ఈ డ్రోన్లతో సముద్ర తీరంలో గస్తీ కాస్తామని తెలిపింది. మహ్మద్ మైజు మాల్దీవులు అధ్యక్షుడైన తర్వాత ఆయన తొలిసారిగా పర్యటించింది టర్కీలోనే. తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, చైనాలో పర్యటించారు. దేశంలో తీవ్ర ప్రతికూలత ఎదురైనా మైజు తన మొండి వైఖరి విడిచిపెట్టడం లేదు. గతంలో మాల్దీవుల అధ్యక్షులు ఇండియా ఫస్ట్ అన్న విధానంతో ఉండేవారు. మైజు మాత్రం మాల్దీవులు ఫస్ట్ అన్న విధానం ముసుగులో చైనా ఫస్ట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏ కారణం చేతనో ఎన్నికల ప్రచారంలోనే భారత్ వ్యతిరేకతను బయటపెట్టిన మైజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వివాదాస్పద వ్యవహార శైలిని కొనసాగిస్తున్నారు. చైనా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మైజు వైఖరిలో మార్పు రాలేదు. తమది చిన్న దేశం అయినంత మాత్రాన తమను బెదిరించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. తమది చిన్న ద్వీపాల సమూహమే అయినా దాదాపు 9 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రత్యేక ఎకనామిక్ జోన్ ఉందని మైజు చెబుతున్న మాటలు
భారత్ను ఉద్దేశించినవే. అయితే మైజ్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత్తో శత్రుత్వం ఆ దేశానికి ఏమాత్రం మంచిది కాదని. పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరు అయిన మాల్దీవులకు ఇప్పటికే భారత్ బాయ్కాట్ విధానంతో అపార నష్టం కలిగింది. పర్యాటకమే కాదు, అసలు మాల్దీవుల మనుగడకే భారత్ ఆధారం అని చెప్పొచ్చు. ఔషధాలు, ఆహారం, నిర్మాణ రంగం ఇలా అన్ని రంగాలకు భారత్ నుంచి వచ్చే దిగుమతులు కీలకం. కరోనా వ్యాక్సిన్లను మాల్దీవులకు ఎక్కువగా అందించిన దేశం కూడా భారతే. ప్రస్తుతం పర్యాటకం మినహా మిగిలిన విషయాల్లో భారత్ చూసి చూడనట్టు వ్యవహరిస్తోంది. అలా కాకుండా భారత్ కఠిన చర్యలకు దిగితే మాల్దీవుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. చైనా సైనిక ఒప్పందాలు, ఆయుధాల అందజేత, అభివృద్ధి పేరుతో ఇచ్చే అప్పులు శ్రీలంకను దివాళా తీయించాయి. పాకిస్తాన్ అదే దారిలో ఉంది. అనేక దేశాలు ఇలాగే చైనా చేతిలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్నాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకోకుండా మహ్మద్ మైజు చైనాతో అంటకాగుతుండడంపై దేశంలో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరోవైపు మాల్దీవులకు గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. హిందూ మహాసముద్రంలో పట్టు పెంచుకునేందుకు లక్షద్వీపులో జటాయు పేరుతో కొత్త నావికా స్థావరాన్ని ఏర్పాటు చేసింది. లక్షద్వీపులోని మినికాయిలో ఐఎన్ఎస్ జటాయు పేరుతో ఏర్పాటు చేసిన ఈ బేస్ సముద్ర దొంగలు, డ్రగ్స్ రవాణా నియంత్రణ కార్యకలాపాలకు వేదికగా ఉంటుందని ఇండియన్ నేవీ తెలిపింది. రక్షణ పరంగా హిందూ మహాసముద్రంలో భారత్కు మాల్దీవులు అత్యంత కీలకం. అదే సమయంలో మాల్దీవులు తోక జాడిస్తే ఆ దేశానికి చెక్ పెట్టేందుకు భారత్ దగ్గర ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. కానీ డ్రాగన్ విష కౌగిలిలో ఒక్కసారి చిక్కుకున్న తర్వాత బయటపడే మార్గమే మాల్దీవులకు ఉండదు. అప్పులకు వడ్డీలు కట్టలేక దేశం ఆస్తులను వరుసగా చైనాకు ధారాదత్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు ఇష్టం లేకపోయినా చైనా చెప్పినట్టల్లా ఆడాల్సిన అగత్యం కలుగుతుంది. వ్యక్తిగత స్వార్థం కోసమో మరే కారణం చేతనో దేశాన్ని చేతులారా అలాంటి స్థితిలోకి, దివాలా దుస్థితిలోకి నెట్టేస్తున్న అధ్యక్షుడు మహ్మద్ మైజు ఇకనైనా హితులు, సన్నిహితుల మాటలు పెడచెవిన పెట్టకుండా తన వైఖరి మార్చుకుంటే మంచిది.